యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోన్లోంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ పట్ల జరిగించును గాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మేము ఇస్తున్న వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మీ పక్షాన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారాగా ఎంతో మంది దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని ప్రసన్నతను అనుభవిస్తున్నారు. తద్వారాగా వరిస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభుని మహింపరుస్తున్నా ఘనపరుస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఇస్తున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా, ఎంతమంది విశ్వాసంతో ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది దేవుని మీద ఆధారపడ్డారో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాపార విషయంలో, మీ పిల్లల విషయంలో ఎంతమంది దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు అద్భుతమైన వాగ్దానం మీ కొరకు రిలీజ్ చేస్తున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నావు. దేవునికి శక్తిని, ఆయన ప్రభావాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆ రోజు ఏమైతే వారు ఆ మహిమను చూశారో, చచ్చిపోయిన శవము, ఆ చచ్చిపోయిన మృతుడైన శవము ఎలాగైతే లేపబడిందో, ఈ రోజు కూడా పాడైపోయిన మీ స్థితులను, పాడైపోయిన మీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, మీ పిల్లల జీవితాన్ని తిరిగి బ్రతికించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు గొప్ప కార్యాలు చూస్తారు. ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు గొప్ప మేలు చూస్తారు. ఆయన చెప్తున్న మాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి మాటలు వింటున్నారో, ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, కానీ ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే ఈ రోజు ఆయన మహిమ చూడబోతున్నావు. ఏ విషయమైనా సరే, నీ కుటుంబ విషయమా, వ్యాపార విషయమా, నీ పిల్లల విషయమా, చదువు విషయమా, నీ ప్రయాణాల ఏదైనా సరే, నువ్వు ఏమైతే నమ్ముతున్నావో నీ నమ్మిక చొప్పున దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. గొప్ప కార్యం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. దేవుడు గొప్ప మేలు నీ కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడే నమ్మటానికి ప్రారంభించండి, విశ్వసించడానికి ప్రారంభించండి. దేవుడు తన బలమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని నీ పక్షమున జరిగించబోతున్నాడు. జస్ట్ బిలీవ్, గాడ్ విల్ షో యూ ద మెర్సీ. దేవుడు గొప్ప దయను, కృపను నీ కొరకు చూపించబోతున్నాడు. ఇఫ్ యు బిలీవ్, యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. అది ఏ రకమైన మహిమ అనేది నీకు తెలుసు. నువ్వు ఏ అవసరాల్లో ఉన్నావో, అప్పుల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, కోర్టు కేసులో ఉన్నావు, వివాహం కాలేదు, గర్భఫలం లేదు, రకరకాల అవసరాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఏ అవసరంతో నువ్వు అడుగుతున్నావో ఇప్పుడు నమ్ముతానికి ప్రారంభిస్తే నీ అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. నువ్వు ఆయన మహిమను చూడబోతున్నావు. ఆయన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు మహిమ రూపంలో నీకు కనబడబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ప్రభువా నేను ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విని ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. లార్డ్ బ్లెస్ ఆల్ ద ఫ్యామిలీస్. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తానన్నావు. వారి వాక్యంలో ప్రభు విన్న మాటలను బట్టి తండ్రి, వారి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వారి పిల్లల పరంగా ఏ విషయంలో అయితే వారు నమ్మారు తండ్రి, వారు దానిలో దేవుని యొక్క మహిమను చూచుదురుగాక, నీ కృపను చూచుదురుగాక, నీ అద్భుతాలు మహిమ రూపంలో వారు చూచుదురుగాక. వారిని, వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఘనమైన కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో ఈ ఉదయకాల సమయంలో జరిగించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామం పేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.